రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఎక్కువగా శనగలో ఇలా ఎండు తెగుళ్ళు ఇలాంటివి కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా పంట మార్పిడి అనేది చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం అదే నేలల్లో మనం శనగ పంటని వేసుకోవడం వలన తెగులు ఉధృతి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ తెగులుని కలిగించే శిలీంధ్రాల ఉధృతి అనేది మనకు ఆ నేలలో ప్రతి సంవత్సరానికి ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది. మనం అదే పంట వేసినట్లయితే ప్రతి సంవత్సరం అది ఆ పంటని వ్యాపించి దాని సంతతిని వృద్ధి చేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము అంతర పంటగా చేసుకోవచ్చు, అలాగే మనము పంట మార్పిడి, ముఖ్యంగా పంట మార్పిడి అనేది మనకు చాలా వరకు రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం. పంట మార్పిడి చేసుకోవాల్సిన పంటలు చూసుకున్నట్లయితే జొన్నతో కానీ, అలాగే మనకు సజ్జ పంటతో కానీ, ఇలాంటి అంటే మిల్లెట్స్ ఏదైనా ఇలా మొక్కజొన్నతో కానీ ఇలాంటి వాటితో మనము పంట మార్పిడి చేసుకోవాలి.